ఉంది. అయ్యా, గత జూన్ 2వ తారీఖు నాడు మలిదశ ఉద్యమకారులను గుర్తించి సన్మానం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పి మేము గర్వంగా ఫీల్ అయినాం. మళ్ళీ రేపు మళ్ళొక 2 సంవత్సరం జూన్ వస్తున్నది. 2వ తారీఖు నాడు మా ఉద్యమకారులను గుర్తించి 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మీ ప్రభుత్వం గెలిస్తే ఇస్తా అని చెప్పినారు. మీరు అట్లాగే మాకు ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పినారు. అట్లనే ఒక 25,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పినారు. కావున గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకొని మాకు ఈ యొక్క మా ఉద్యమకారులను గుర్తించి మాకు ఇస్తా అన్నటువంటి హామీలను వెంటనే నెరవేరుస్తానని చెప్పి కోరుకుంటూ ఈ అసెంబ్లీ ముంగట ఈ యొక్క గన్ పార్క్ దగ్గర మేము ఒక నిరాహారీకి చేయడం జరుగుతామని సత్యాగ్రహ నిరాహారీకి చేయడం జరుగుతామయ్యా. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా ఉద్యమకారులందరినీ కాపాడవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాం. వెంటనే ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. నేను మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే 2 విడతల, ఒకటి సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఉన్న భారత వీరోత్సవం నుంచి గన్పార్ వరకు కూడా ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అసలు వాసిన ఉద్యమకారులు మరియు అదే రకంగా కష్ట ఆర్థికంగా అన్ని తీరుల నష్టపోయిన ఉద్యమకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మీరు పెట్టిన మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలము మరియు 25,000 పెన్షన్ ఇస్తానని జరిగింది. దాన్ని గుర్తింపు కొరకై మేము మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటన చేయాలని మా డిమాండ్ చేయడం జరుగుతుంది.